ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీ మాటలు వినకముందు వరకు కూడా నాకు పిల్లివారి మీద ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండేది. కాని మీరు చెప్పింది విన్నాక అంతా అర్థమైంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, పిల్లివారింటి అన్నదమ్ముల్ని బయటికి తీసుకురాకుండా నేనిక్కడి నుంచి కదలను. ఆ ఇన్స్పెక్టర్ ఎవరి మాట వినట్లేదమ్మా. మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళని మనతో పంపిస్తాడు. ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడుతున్నారు పిన్ని? ఆ ఇన్స్పెక్టర్ లా మాట్లాడుతున్నాడు పిన్ని గారు. ఆహా, ఆయన లా మాట్లాడితే నేను లాలా మాట్లాడతాను. సరదాగా అన్నాను. ఆయన చట్టం మాట్లాడితే మేం కూడా అదే చట్టం మాట్లాడతాం. రండి వెళదాం. నమస్తే మేడం. నమస్తే. ఇన్స్పెక్టర్ ఉన్నారా? లోపల ఉన్నారు మేడం, వెళ్ళండి. నమస్తే మేడం. ఏమంటున్నారు పోలీస్ ఆఫీసర్ గారు? ఆ సీఏ అడ్డంగా వాదిస్తున్నాడు మేడం. మీరు మాట్లాడితేనే బాగుంటుంది. అందుకేగా నేనొచ్చింది. పదండి పదండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చోండి. లాయర్ అంతా చెప్పారు మేడం, ఈ నలుగురిని మాత్రం వదలడం కుదరదు. ఎందుకు కుదరదు? వాళ్ళేం తప్పు చేశారు? వాళ్ళు తప్పు చేసి ఉండకపోవచ్చు, కానీ జరిగింది ఒక మర్డర్. అక్యూజ్డ్ తప్పించుకొని పారిపోయాడు. అతన్ని పట్టుకోవాలి కదా. నరేష్ హత్య చేశాడని అందరూ చెప్తున్నారు అన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడంలో అర్థమేంటి లాయర్ గారు? అడగండి. సార్, లాకప్లో ఉన్న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? లేదు, ఇంకా చేయలేదు. ఇలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా లాకప్లో ఉంచి కొట్టడం తప్పు. మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, మేము కోర్టులో చూసుకుంటాం. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదు సార్, యాజ్ పర్ లా చెప్తున్నాను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. కానీ ఒకటి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాక వీళ్లే సత్యంని చంపారు అని చెప్పడానికి కోర్టులో సాక్ష్యాలు ఆధారాలు కావాలి. అలా ఇవ్వలేదనుకోండి, మీ మీద కేసు మేం పెడతాం. పరువు నష్టం కేసు. సరేనా? మేడం, ఇది మా డ్యూటీ. సార్, ఒకవేళ నరేష్ కనిపిస్తే మేమే మీకు అప్పచెప్తామని చెప్తున్నాం కదా. అలాంటప్పుడు ఈ అమాయకుల్ని లాకప్లో ఉంచడం మీకంత మంచిది కాదు. వీళ్ళని రిలీజ్ చేయండి, లేదా మేమే కోర్టుకు వెళ్లి తేల్చుకుంటాం. ఏమంటారు? పిన్ని గారు బాగా అడిగారు కదా. పంపించేలాగే ఉన్నారు. ఇప్పుడు కూడా పంపించరంటావా? సార్, మా వాళ్ళని దయచేసి రిలీజ్ చేయండి. కానిస్టేబుల్ సార్. ఆ నలుగురిని రిలీజ్ చేయి. సరే సార్. చాలా థ్యాంక్స్ సార్. కానీ ఒకటి మేడం, ఆ నరేష్ని మాత్రం వదిలేది లేదు. ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకుంటాం. పట్టుకోండి, స్టేషన్కి తీసుకొచ్చి లోపల వేయండి. హత్య చేశాడని కోర్టులో ప్రూవ్ చేసి తనకి ఎలాంటి శిక్షనైనా విధించండి. మీ డ్యూటీకి మేము అడ్డురాం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి సార్. రండి రండి, బయటికి రండి. ఏంటండి, మళ్ళీ విచారిస్తారా? లేదు లేదు, మీరు మీ ఇంటికి వెళ్ళొచ్చు. అంటే మా తమ్ముడు నరేష్ దొరికేశాడా? అయ్యా, మా తమ్ముణ్ణి మెల్లిగా అడగండి, అంతేకాని వాడిని ఇలా కొట్టకండి. వాడింకా దొరకలేదు, దొరికితే చిత కొడతాం. దయచేసి వాడిని కొట్టకండి, వాడు తట్టుకోలేడు. వాడు చాలా మంచోడయ్యా, ఏదో కోపంలో అలా చేశాడు. కోపం వస్తే హత్య చేస్తారా? హత్య చేసిన వాడిని మంచివాడంటారేంటి? సార్, వాట్ ఐ సే,
నువ్వు మాట్లాడుకో. నరేష్ అన్న దొరక్కపోతే మమ్మల్ని వదిలేస్తున్నారేంటి? కౌన్సిలర్ రోజారమణి గారు సిఐ గారితో మాట్లాడారు, అందుకే వదిలేమన్నారు. రండి రండి. పదన్నా. అబ్బో. మా. అమ్మా, ఒక ముఖ్యమైన విషయం. చెప్పమ్మా కోమలి. నారాయణ మీద మాకు అనుమానం ఉందని బావగారి వాళ్ళకి తెలియకపోవటమే మంచిది. ఇదేంటమ్మా, ఇంతకు ముందేమో నారాయణ గురించి పోలీసులకు తెలియకూడదు అన్నారు, ఇప్పుడేమో వాడి గురించి అసలు పిల్లివారింటి అన్నదమ్ములకు కూడా తెలియకూడదని అంటున్నారు. నాకేం అర్థం కావడం లేదే. నరేష్ హత్య చేయలేదని తెలిస్తే అన్నదమ్ములు సంతోషిస్తారు కదా. సంతోషించడం మాట తర్వాత వెంటనే నారాయణ్ని చంపడానికి కత్తులతో బయలుదేరతారు. అవును పిన్ని, నిజంగానే హత్య చేసొస్తారు. అందుకే మేం భయపడుతున్నాం. మీరు చెప్తోంది కరెక్టేనమ్మా. పాపం వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే, నమ్మితే ప్రాణం ఇస్తారు, ద్రోహం చేస్తే ప్రాణం తీస్తారు. చిన్నప్పట్నుంచి పిల్లి పద్మనాభసింహ గారు వాళ్ళని అలాగే పెంచారు. పినిగారు, వాళ్ళు వస్తున్నారు. మీరు నన్ను తీర్చుకోలేం అత్తయ్య గారు. ధర్మేష్ గారు, మీరిలా అనొచ్చా? మీరు చేసిన సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేం అత్తయ్య గారు. పోలీసులు ఓవర్ బీటింగ్ అంటే ఓవర్ బీటింగ్. మీరు లేకపోతే మేమసలు బయటికి వచ్చేవాళ్ళమే కాదు. అల్లుడు గారు, అంత పెద్ద పెద్ద మాటలెందుకు? మీ అందర్నీ బయటికి రప్పించడం నా బాధ్యత. అసలు మీ మావయ్య గారు కూడా రావాల్సింది, ఆయనకు అర్జెంటు పనుండి రాలేకపోయారు. కోమలి, నరేష్ గురించి ఏమన్నా తెలిసిందా? లేదు బావగారు, ఇప్పటిదాకా బావగారి ఆచూకీ తెలియలేదు. పోనీ ఎవరైనా మీతో నరేష్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడనే వివరాలు ఏమైనా చెప్పారా? మాకలాంటి వార్త ఏమీ అందలేదు అల్లుడు గారు. ఒకవేళ తెలిస్తే నరేష్ని తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పేవాళ్ళం కదా. నరేష్ ఇలాంటి పని చేయడం వల్ల ఇంటికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసారా? యాండి, ఏమైనా ఉంటే ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం, పదండి. అవును ధర్మేష్ అల్లుడు గారు, ముందు అందరూ ఇంటికి వెళ్ళండి. పాపం కోమలి వాళ్ళు మిమ్మల్ని చూసి చాలా బాధపడుతున్నారు. అమ్మా కోమలి, వీళ్ళని తీసుకుని మీరింటికి వెళ్ళండి. పదండి బావగారు, వెళ్దాం. వస్తాం పిన్ని. అడగలు కూర్చుంటాంలే. అమ్మో అమ్మో. డ్రైవర్ ఆపు. రే శేఖర్, అమ్మా, ఆ కారులో వెళ్తుంది పిల్లివారే కదా? సరిగ్గా కనిపించలేదమ్మా. డ్రైవర్, ఆ కారు వెనకే పోని. అన్నా, నాగలక్ష్మి గారు చూసావా ఆ ఓవర్ బిల్డప్? రే, మీరెవరో మాట్లాడకండ్రా, ఏం మాట్లాడుతుందో చూద్దాం. అమ్మా, పిల్లివారందరూ కోపంలో ఉన్నారు, వాళ్ళతో కాస్త ఆచితూచి మాట్లాడండి.
వాళ్ళ కోపంలో ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు.